పాలకూరతో ఇలా పకోడీని వేసుకుని చూడండి. క్రిస్పీగా టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇలా చేసుకుని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఆకుకూర ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది బాగా తింటారు. పాలకూర పకోడీ తయారు చేసుకోవడానికి ముందుగా పిండి కలుపుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉన్న బేసిన్ లాంటిది తీసుకోండి. దాంట్లోకి 1 కప్పు శనగపిండి, అలాగే పకోడీ క్రిస్పీగా రావడానికి అరకప్పు బియ్య పిండి వేసుకోండి. కొంచెం కారంగా ఉండడానికి 3 పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసి వేసుకోవాలి. అలాగే 1 చెంచాడు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. పాలకూరతో చేస్తున్నాం కాబట్టి పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుందండి, అందుకని ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి. పాలకూరతో కలిపిన తర్వాత ఉప్పు ఎక్కువైపోతుంది మరలా. ఇలా ఇవన్నీ వేసాక ఒకసారి ఈ పిండి పచ్చిమిర్చి పేస్ట్ అంతా బాగా కలిసేలాగా చేతితోటి బాగా కలుపుకుని పాలకూరని పిండిలో వేసుకోవాలి. ఇక్కడ పాలకూరని శుభ్రంగా ఒకసారి కడుక్కుని ఇలా కాడ తుంచేసి ఒక ఆకుని 2 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుందండి. మరీ చిన్న చిన్న ముక్కలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న శనగపిండిలోకి ఈ కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్న పాలకూరని ఆ పిండిలోకి వేసేసుకోండి. వేసేసుకుని ముందే నీళ్లు వేసేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా అరచేతితోటి గట్టిగా నొక్కుతూ ఆ పొడిపిండి అంతా కూడా ఈ పాలకూర ఆకులకి పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు 2-3 సార్లు మాత్రమే కొంచెం చేతిలోకి తీసుకుని అలా చిలకరిస్తూ పిండిని గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసేస్తే పిండి కలిపిన తర్వాత పాలకూరలో ఉన్న నీరంతా కూడా రిలీజ్ అయ్యి మరీ పలచన అయిపోతుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నంత గట్టిగా ఉండాలి. చూసారా, పెద్ద పెద్దగా ఆకుల్ని ఉంచాం కాబట్టి మనకి ఈ విధంగా అయిపోయింది. అలాగే చిన్నవి కట్ చేసేస్తే మరీ ముద్దగా అయిపోతుంది. పకోడీ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొంచెం గట్టిగా కలుపుకోండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత పకోడీ వేసుకోవడానికి చెయ్యి ఒకసారి తడుపుకుని పిండిని నూనెలోకి వేసుకోవాలి. అలాగే పకోడీ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నార్మల్గా మనం పకోడీలు ఎలా వేసుకుంటామో అదేవిధంగా ఈ పిండిని కూడా వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కొంచెం అవి అడుగు భాగం నుంచి రంగు మారి కాస్త వేగిన తర్వాత వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇందులో మీరు కావాలంటే పిండి కలిపేటప్పుడు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మనం నార్మల్ పకోడీలాగా వేసేసుకున్నాం అనుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి. కొంచెం పలచగా వేసుకుంటే అదే కొంచెం ముద్దలాగా వేసుకున్నాం అనుకోండి, అంటే పునుగుల్లాగా మధ్యలో మెత్తగా వస్తాయి, చుట్టూరా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మరలా పిండి ఉంటుంది కదా, రెండో వాయి కూడా అదే విధంగా మళ్ళీ నూనె వేడెక్కిన తర్వాత రెండో వాయి కూడా వేసేసుకుని ఇలాగే వేయించుకుని తీసేసుకోవచ్చు. ఇంతేనండి, మనకి చక్కగా క్రిస్పీగా ఉండే పాలకూర పకోడీ తయారైపోయింది. చాలా సింపుల్ అండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు.